విషయానికి వస్తే అయోధ్య రామ మందిరం గురించి చరిత్రలో నిలిచిపోతుందంటూ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి మాట్లాడడం జరిగింది. ఇక అవును నేను మేస్త్రినే రేవంత్ రెడ్డి తనదైన మా స్పీచ్తో నదరగొట్టేసిండు. బీఆర్ఎస్కు గోరి కట్టే మేస్త్రిని కేసీఆర్ కాస్కో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఫిబ్రవరి చివరికల్లా రైతు భరోసా పెట్టుబడి సాయం అందజేస్తాం. బిల్లా రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్ శోభరాజ్ చెద్దరు కప్పుకొని పడుకున్నాడు. పులి లెక్క బయటకు వస్తున్నట రమ్మను బోన్లో వేసి బొంద పెడతాం. ఇది జస్ట్ ఇంద్రవేలి నుంచి అసలు ఆట షురువు. ఇక కేసీఆర్ మారుబేరగాడు ఒక్క సీటు గెలిచినా ఢిల్లీలో అమ్ముకుంటాడు. విధ్వంసం పాలన తెలంగాణలో పునర్నిర్మిస్తామని ప్రకటన. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వీనర్లకు శిక్షణ. ఇక మతం దేవుడి పేర్లతో మోదీ రాజకీయాలు ప్రచారంతోనే ప్రధాని పబ్బం గడుపుకుంటున్నారన్న మల్లికార్జున ఖర్గే. ఇక వచ్చే నెల మొదటి వారంలో మరో 2 స్కీములు ఇవ్వబోతున్నారట. మొదటి వారంలో ఇంకో 2 స్కీమ్ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుడు మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు బీఆర్ఎస్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం వేయలేరు. మేము వచ్చి 50 రోజులున్నా కాకముందే ఆ పార్టీ నేతలు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తాం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తామని చెప్పారు. ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీతో 10.5 కోట్లకు 0 టికెట్లు ఇష్యూ చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. 3,650 రోజులు పాలించిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఆ దద్దమ్మలా మమ్మల్ని ప్రశ్నించేది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అయినా సరే మేము స్కీమ్లను ఆపలేదని ఆయన అన్నారు. ఇక రేవంత్ రెడ్డిని మాట్లాడితే ఏమంటారంటే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కని ఏమంటారంటే ఆయన మా బచ్చన్నను జీతాలు ఇవ్వాలన్నా మరి టైం అవుతుంది కానీ ఏం సంగతి అంటే చేతులు బిసుకుంటూ అన్న మరి ఎట్లా ఏం చేయాలని చెప్పి ఆడ రూపాయి ఈడో రూపాయి పట్టుకొచ్చి ఆ జీతాలు టైంకి ఇస్తున్నాం. జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా బీఆర్ఎస్ దాపురించి అట్లా చేసిపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నాడు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి, కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ కార్యాలయాన్ని నడిపించే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటుంది. పైపెచ్చు అన్నీ తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ప్రభుత్వం అధికారమే దృష్ట్యా అంతకు మించిన హామీలు, ఒక పూర్తి స్థాయి ఒక రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా ప్రవేశపెట్టిన అమలు కానటువంటి పథకాలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి అన్నీ తెలిసి ఎట్లా చేసిందో అర్థమవుతలేదు. కానీ ఇచ్చిన హామీ మేరకే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కర్తవ్యం కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఇక వెంకయ్యనాయుడు చిరంజీవికి పద్మవిభూషణ్, తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ. తర్వాత గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. ఇక టీఎస్పీఎస్ చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా రామ్మోహన్ రావు, యాదయ్య, రజని, అనిత, అమీరుల్లా ఖాన్. ఇక బీఆర్ఎస్కు భూ కేటాయింపులపై హైకోర్టు